జస్ప్రీత్ బుమ్రా లేని టీమిండియా బౌలింగ్ విభాగం గురించి మీరెప్పుడైనా ఊహించారా? ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున బుమ్రా విఫలమవుతున్న వేళ సెలెక్టర్ల చూపు మళ్లీ ఒక ఎక్స్పీరియన్స్డ్ బౌలర్పై పడింది. అతను ఎవరో కాదు, తన స్వింగ్ బాల్స్తో వికెట్లను గాల్లోకి ఎగిరేలా చేసే స్వింగ్ సుల్తాన్ మహమ్మద్ షమి. గత కొన్నాళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్న షమి ఇప్పుడు మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకోవటానికి రెడీ అవుతున్నాడు. అయితే షమి ఇప్పుడు ఏ సిరీస్కు రానున్నాడు? ఇప్పటి వరకు టీమిండియా అతన్ని ఎందుకని దూరం పెట్టింది? సెలెక్టర్ అజిత్ అగార్కర్ కావాలనే షమిని టీంలోకి రానివ్వలేదా? ఈ విషయంగా షమి చేసిన సంచలన కామెంట్స్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో షమి బౌలింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో వినిపిస్తున్న అతిపెద్ద వార్త మహమ్మద్ షమి ఇంటర్నేషనల్ క్రికెట్లోకి రీ ఎంట్రీ. తాజా నివేదికల ప్రకారం జూన్ 6, 2026 నుంచి ముల్లాన్పూర్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం షమీని ఎంపిక చేసే అవకాశం ఉంది. గతంలో జరిగిన గాయాల వల్ల అతను చాలా కాలం ఆటకు దూరమైనప్పటికీ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని సమాచారం. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాకు వర్క్లోడ్ మేనేజ్మెంట్ కింద విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తుండటంతో షమి అనుభవం జట్టుకు ఎంతో అవసరమని సెలెక్టర్లు భావిస్తున్నారు. షమి కేవలం అనుభవం కోసమే కాదు, తన అద్భుతమైన ఫామ్ ద్వారా ఈ అవకాశాన్ని దక్కించుకుంటున్నాడు. మహమ్మద్ షమి 2025-26 దేశ సేవాలీ సీజన్లో సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అతను బెంగాల్ జట్టు తరఫున ఆడుతూ రంజీ ట్రోఫీలో ఏకంగా 36 వికెట్లు పడగొట్టాడు. కేవలం రెడ్ బాల్ క్రికెట్లోనే కాదు, వైట్ బాల్ క్రికెట్లో కూడా తన సత్తా చాటుతూ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 16 వికెట్లు, విజయ్ హజారే ట్రోఫీలో 15 వికెట్లు తీశాడు. మొత్తం 3 ఫార్మాట్లలో కలిపి 67 వికెట్లు తీసి సెలెక్టర్లకు ఒక గట్టి సందేశాన్ని పంపాడు. 35 ఏళ్ల వయసులో కూడా ఇంతటి కసిగా బౌలింగ్ చేయడం చూస్తుంటే షమీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని అర్థమవుతుంది. అయితే ఈ రీఎంట్రీ ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగలేదు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీకి షమీకి మధ్య కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. షమీకి తగినంత మ్యాచ్ ఫిట్నెస్ లేదని సెలెక్టర్లు భావిస్తుంటే తన ఫిట్నెస్ గురించి అప్డేట్ ఇవ్వడం తన బాధ్యత కాదని షమీ ఘాటుగానే స్పందించాడు. ఒకానొక దశలో సెలెక్టర్లు తనను పట్టించుకోవడం లేదని, తనతో కమ్యూనికేట్ చేయడం లేదని షమీ బహిరంగంగానే ఆరోపించాడు. కానీ బీసీసీఐ వర్గాలు మాత్రం అతనికి మెసేజ్ చేసినా స్పందించలేదని చెబుతున్నాయి. ఈ మాటల యుద్ధం ఎలా ఉన్నా ప్రస్తుతం షమీ ప్రదర్శన ముందు ఏ ఆరోపణలు నిలవటం లేదు. ఇక షమీ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే 2026 సీజన్ అతనికి ఒక కొత్త మలుపు అని చెప్పాలి. 2025 మెగా యాక్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ షమీని 10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే అక్కడ ఆశించిన ప్రదర్శన చేయలేకపోవటంతో 2026 సీజన్కు ముందు లక్నో సూపర్ జైంట్స్ అతన్ని ట్రేడ్ ద్వారా దక్కించుకుంది. ఇప్పుడు ఎల్ఎస్జీ తరఫున షమి తన పాత రిథంను తిరిగి పొందుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్లో 9 వికెట్లు తీసి పర్వాలేదనిపిస్తున్నాడు. ముఖ్యంగా బాల్లీ కొత్తగా ఉన్నప్పుడు అతను వేసే సీమ్ పొజిషన్ ఇంకా అద్భుతంగానే ఉంది. ఎల్ఎస్జీ యాజమాన్యం అతనిపై ఉంచిన నమ్మకాంకాన్ని నిలబెట్టుకోవడానికి షమి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. షమి జీవితమంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు, మైదానం బయట అతను ఎదుర్కొన్న వివాదాలు ఒక పెద్ద సినిమాను తలపిస్తాయి. 2018లో అతని భార్య హసిన్ జహాన్ చేసిన ఆరోపణలు భారత క్రికెట్ను ఒక్కసారిగా షాక్కు గురిచేశాయి. ఆమె షమీపై గృహహింస, వివాహేతర సంబంధాలు మరియు హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులు పెట్టింది. ఇందులో ఐపీసీ సెక్షన్ 498A, 307 వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయి. అంతటితో ఆగకుండా షమి ఒక పాకిస్తానీ మహిళ ద్వారా డబ్బు తీసుకొని మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని ఆరోపించడం మరింత సంచలనమైంది. ఈ ఆరోపణల వల్ల బీసీసీఐ అతని సెంట్రల్ కాంట్రాక్ట్ను తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ షమి ఎప్పుడూ భయపడలేదు. దేశద్రోహి అనే ముద్ర పడటం కంటే చావడమే మేలని అతను భావించాడు. అప్పటి ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ నేతృత్వంలోని బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ లోతైన విచారణ జరిపి
షమి నిర్దోషి అని తేల్చింది. దీంతో అతనికి మళ్లీ గ్రేడ్ బి కాంట్రాక్ట్ లభించింది. అయితే హసీన్ జహాన్ మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు. భరణం విషయంలో ఆమె ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కలకత్తా హైకోర్టు నెలకు 4 లక్షల రూపాయల భరణం ఇవ్వాలని ఆదేశించగా అది సరిపోదని ఆమె అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. దీనిపై స్పందించాలని సుప్రీంకోర్టు షమీకి మరియు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగత జీవితంలో ఇన్ని గొడవలు, కోర్టు కేసులు ఉన్నా షమీ తన ఏకాగ్రతను కోల్పోలేదు. గతంలో జరిగిన వాటి గురించి నేను చింతించను, నా దృష్టి అంతా క్రికెట్ పైనే ఉంది అని అతను ఒక ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఇది మాత్రమే కాదు, మతం పేరుతో కూడా షమీని కొందరు విమర్శించడానికి ప్రయత్నించారు. రంజాన్ మాసంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు అతను ఉపవాసం పాటించలేదని, నీళ్లు తాగాడని ఒక మత పెద్ద అతన్ని నేరస్తుడు అని విమర్శించారు. కానీ షమీ, దాయాది డాక్టర్ ముంతాజ్ మరియు మరికొందరు మత పెద్దలు షమీకి మద్దతుగా నిలిచారు. దేశం కోసం ఆడుతున్నప్పుడు ఆటగాడికి శారీరక శక్తి అవసరమని, ఇలాంటి విమర్శలు కేవలం పబ్లిసిటీ కోసమే అని వారు కొట్టిపారేశారు. ఇక ఇక్కడ మరో ముఖ్యమైన విషయమేమిటంటే షమీ రిటైర్మెంట్ గురించి వస్తున్న పుకార్లు. 35 ఏళ్ల వయసులో అతను త్వరలోనే క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనిపై షమీ చాలా ఆసక్తికరంగా స్పందించాడు. నాకు ఆటంకం కలిగిన రోజు లేదా ఆటపై బోర్ కొట్టిన రోజున నేనే తప్పుకుంటాను, కానీ ప్రస్తుతం నేను ఆటను ఎంజాయ్ చేస్తున్నాను, రిటైర్మెంట్ ఆలోచన లేనేలేదు అని స్పష్టం చేశాడు. ప్రస్తుతం అతని రెదం బాగుందని, జట్టుకు వికెట్లందించే సామర్థ్యం ఇంకా తనలో ఉందని అతను నమ్ముతున్నాడు. నిజానికి భారత జట్టుకు ఇప్పుడు షమీ వంటి అనుభవజ్ఞుడి అవసరం ఎంతో ఉంది. విదేశీ పిచ్లపై, ముఖ్యంగా ఇంగ్లాండ్ వంటి చోట్ల బంతిని రివర్స్ స్వింగ్ చేయడంలో షమీకి సాటి ఎవరూ లేరు. యువ బౌలర్లు వేగంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ క్లిష్ట పరిస్థితుల్లో వికెట్లు తీయడానికి కావలసిన నైపుణ్యం షమీలో పుష్కలంగా ఉంది. అందుకే సెలెక్టర్లు అతన్ని ఆఫ్ఘనిస్తాన్ టెస్టు కోసం పరిశీలిస్తున్నారు. ఈ మ్యాచ్లో అతను సిరాజ్తో కలిసి బంతిని పంచుకునే అవకాశం ఉంది. ముగింపుగా చూస్తే మహ్మద్ షమీ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక పాఠం లాంటిది. తన భార్య పెట్టిన కేసులు, సమాజం చేసిన విమర్శలు, కెరీర్ను దెబ్బతీసిన గాయాలు, ఇవన్నీ దాటుకొని మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించడమంటే అది అతని నిబద్ధతకు నిదర్శనం. క్రికెట్ మైదానంలో అతను వేసే ప్రతి బంతి వెనుక ఒక పెద్ద పోరాటం ఉంది. జూన్ 6న అతను మళ్లీ మైదానంలో అడుగుపెట్టి తన స్వింగ్ మ్యాజిక్ చూపిస్తాడని మనమందరం ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్, షమీ ఇండియన్ టీంలోకి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.